దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 19th ఫిబ్రవరి 2026. మీ అందరికీ యేసు ప్రభువారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. రోమన్స్ చాప్టర్ 5 and verse 17. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుల్యమును నీతిదానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు అను ఒక్కని ద్వారానే ఏలుదురు. ఈరోజు దేవుడు యేసు ప్రభువారు సిలువ మీద మన కొరకు ప్రాణం పెట్టింది దేని కొరకు తెలుసండి? ఆయన ద్వారా మనము ఏలాలని. ఏ వాగ్దానమైతే దేవుడు ఆరంభంలో ఆదాము అవలకిచ్చాడో, ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో, ఆ యొక్క ఆశీర్వాదాన్ని యేసు ప్రభు ద్వారా తిరిగి మనకు దయచేస్తున్నాడు. మనము ఏలుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా గమనించాలి. ఆదాము ఆ ఆశీర్వాదాన్ని ఎలా పోగొట్టుకున్నాడు? ఏలే ఆశీర్వాదం ఎలా పోగొట్టుకున్నాడు? ప్రియ దేవుని బిడ్డలారా, అపరాధ మూలముగా. మరణము ఒకని అపరాధ మూలముగా వచ్చినదై, ఒకని అపరాధ మూలముగా మరణం వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, మరణానికి దాసులయ్యాము. కానీ యేసు ప్రభువారు మనలను మరణము నుంచి విడిపించి ఆయన ద్వారా ఏలుటకు ఆధిక్యతను, అధికారాన్ని మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. ఫర్ ఇఫ్ బై one man's offense death reigned by one, much more those who receive abundance of grace and the gift of righteousness shall reign in life by one Jesus Christ. You will reign in life. You know why? Because you have received the abundance of grace and the gift of righteousness. Don't forget these two things. You have received through Jesus abundance of grace and the gift of righteousness. This is what the cross of Jesus did for you. యేసు ప్రభు సిలువ మన కొరకు ఏమి చేసిందో తెలుసండి? కృపా బాహుల్యమును నీతి దానము మనకిచ్చింది. కృపా బాహుల్యము. ప్రియ దేవుని బిడ్డలారా, మనము తప్పు చేసినప్పుడు తిరిగి నిలబట్టుకు కృప పొందుకున్నాము. మన జీవితాన్ని సరి చేసుకుంటూ మరి ఒక అవకాశము తీసుకుంటున్నాము. దట్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ద రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్ అండ్ ద గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్, ద అబండెన్స్ ఆఫ్ గ్రేస్. కనుక ఈ యొక్క సిలువ ధ్యానాలు చేస్తున్న ఈ యొక్క కాలములో నీవు గుర్తించాల్సింది కృపా బాహుల్యమును నీతి దానము నువ్వు పొందుకున్నావు. దీంతో నువ్వేం చేయాలి తెలుసా? యేసుక్రీస్తు ద్వారా జీవిత విషయాల్లో నువ్వు వెళ్ళాలి. हिंदी में पढ़ेंगे रोमियो का पत्र, उसमें 5 अध्याय और 17 वचन पढ़ रहे हैं. क्योंकि जब एक मनुष्य के अपराध के कारण मृत्यु ने उस एक ही के द्वारा राज किया, तो जो लोग अनुग्रह और धर्मरूमी बर्बाद बहुतायता से पाते हैं, वे एक मनुष्य के अर्थात यीशु मसीह के द्वारा अवश्य ही अनंत जीवन में राज करेंगे. प्रभु को बहुत धन्यवाद, प्रभु को महिमा देते. प्रिय भाई और बहनों, यीशु मसीह के द्वारा हमको वरदान बहुतायत से पाते हैं. किसका? धर्म रूमी. अनुग्रह और धर्म रूमी. Nothing but grace and righteousness. अब बहुताई से पाए हैं यीशु मसीह के द्वारा. इसके लिए हम क्या कर सकते हैं? हम राज्य कर सकते हैं. पहले तो हम अपराधों में मरे हुए थे. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, కృపా బాహుల్యము నీతి దానం, ఈ రెండు విషయాలు ఎప్పుడు మర్చిపోవద్దు.
God has given to you this, the gift of righteousness. నువ్వు దేవుని నీతి అయి ఉన్నావు. ఎవరు నీ గురించి ఎన్ని మాట్లాడినా, ఎవరు నీ మీద ఎన్ని వేలు పెట్టి చూపించినా, ఒకటి గుర్తుపెట్టుకో, నీతి దానము పొందిన వ్యక్తివి నీవు. నీకు విరోధంగా వేలు ఎవరైతే లేపుతారో దేవునికి విరోధంగా, ఎందుకంటే నీ నీతి కాదు, దేవుని నీతి. ఇట్స్ గాడ్స్ రైచియస్నెస్. ఇఫ్ ఎనీబడి పాయింట్స్ ఫింగర్స్ ఆన్ యూ, దే ఆర్ పాయింటింగ్ ఫింగర్స్ ఆన్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఏలుతావు. ఈరోజు నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు సంభవించి ఎన్ని అన్యాయము జరిగినను, ఈరోజు ఈ జ్ఞానము నిన్ను ఏలేటట్టు చేస్తుంది. యు విల్ రూల్, యు విల్ రూల్, యు విల్ డామినేట్, యు విల్ రెయిన్ ఇన్ లైఫ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడడానికి స్తోత్రం. ఎస్ లార్డ్, షోర్లీ వి విల్ రెయిన్ ఇన్ లైఫ్. మేము ఏలుటకు మీ వాక్యమునిచ్చావయ్యా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరినీ మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం లార్డ్. ఐ థ్యాంక్ యూ ఫర్ హీలింగ్ ఆల్ దోస్ హు ఆర్ సిక్, మై ఫాదర్ గాడ్ ఇన్ హెవెన్. బిజినెస్ చేసిన వారిని దీవించండి అయ్యా నాయన. చదువుకుంటున్న బిడ్డలు దీవించండి నాయన. వారి చదువుల్లో మీ తోడు దయచేయండి నాయన. దేవ, పబ్లిక్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు, సెమిస్టర్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు, దేవ తన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు, ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారు ఏలుటకు కృప దయచేసిన స్తోత్రం. ఎస్, దే విల్ రెయిన్ ఓవర్ ఇన్ దర్ ఎగ్జామ్స్, మై ఫాదర్. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేస్ నాయన. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు, జాబ్స్ చేసిన వారు అందరూ కూడా మీరు దీవించి ఆస్వాదించి వారి జాబ్స్లో వారి ఏలుటకు కృప దయచేయమని ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈ యొక్క సమయంలో రక్షకుడా నాయన, మా దేవుడివి, మా కాపురివి, మా బోధకుడైన వాడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను తండ్రి. దేవా తండ్రి నాయన, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. పరిచయను ఏలుటు కృప దయచేయండి నాయన. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేములో శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయమని, ఇలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించినట్లు మా ప్రార్థనలు క్షమించుము. వారి శోధనల యొక్క కీర్తి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నౌన్య సహవాసం, మీకు ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలని. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.